నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఐదు గంటల నుండి వరుసలో నిలబడి ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు వాపోయారు. బ్యాంకులో తమ బంగారం ఉందా పోయిందా తమకు తెలపాలని ఆందోళనకు దిగిన ఖాతాదారులు. గణేష్ గడ్డ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్. జిల్లా హౌసింగ్ అధికారులు భవన నిర్మాణ కార్మికులకు సహకరించాలని సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులు అధ్యక్షులు కృష్ణ మాట్లాడుతూ గతంలో సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ అధికారులు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేస్తున్న లబ్ధిదారుల వద్ద పర్సంటేజీలు వసూలు చేసి అక్కడున్న మేస్త్రీల ద్వారా ఇవ్వాలని వేధించడంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా అధికారులు మెదక్ జిల్లాలో కూడా భవన నిర్మాణ మేస్త్రీలపై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండటాని కోసం సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మన్నె కిషన్, నాయకోటి శేఖర్, కార్మిక నాయకులు మేకల కృష్ణ యాదవ్, మార్గం రాములు, నరసింహులు, గుండయ్య, కిషన్ శ్రీనివాస్, పోచయ్య, మధు తదితరులు పాల్గొన్నారు. టౌన్ మాజీ అధ్యక్షుని భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం మా రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశాల మేరకు ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో మెమరాండం సమర్పించమైనది. మాకు ఇందిరమ్మ ఇండ్లు మా మేస్త్రీలు లేకనే పొట్టకూటి కోసం ఇందిరమ్మ ఇల్లు పట్టుకుంటే అందులో అధికారులు కానీ ఏఈలు కానీ ఇట్లా డబ్బులు అడుగుతారు, లంచం అడుగుతారు. మాకు లేకనే మేము పనిచేస్తున్నాము. మా దగ్గర డబ్బులు ఇంటికి 5,000 ఇవ్వాలంటే మేము ఎక్కడికి వెళ్ళి ఇస్తాం సార్? పొట్ట చేత పట్టుకొని వచ్చి పని చేసుకుని బతికేటోళ్ళం మేము. దానికోసము అధికారులు మమ్మల్ని వెంబడ పీడించి బిల్డింగ్కి 5,000 ఇవ్వాలి, 20 బిల్డింగ్లు చేస్తే ₹1,00,000 ఇవ్వాలి అనే వేధింపులకు గురి చేసి ఇట్లా సిద్దిపేటలో జరిగిన కార్యక్రమానికి మా జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశాల మేరకు తెలంగాణ 31 జిల్లాలలో ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో మెమరాండం సమర్పిస్తున్నాం. కార్మికుల ఐక్యత, రాష్ట్ర అధ్యక్షుడు దర్పల్లి చంద్రమన్న గారి నాయకత్వం, రాష్ట్ర అధ్యక్షుడు దర్పల్లి చంద్రమన్న గారి నాయకత్వం. హైదరాబాద్ పాత బస్తీలో ఆపరేషన్ సింధూర్ రూపకంలో గణనాథుడు విభిన్న దృశ్యాలు. హైదరాబాద్ పాత బస్తీ లలితాబాగ్ డివిజన్లోని మల్లికార్జునగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక విఘ్నేశ్వర సాయిధామంలో ఏర్పాటు చేసిన గణనాథుడు ఆపరేషన్ సింధూర్ గణనాథుడిని పలువురిని ఆకర్షించేలా ఏర్పాటు చేశారు. ఉప్పుగూడ సాయిబాబా దేవాలయానికి ట్రెజర్ శ్రీకాంత్, కోశాధికారి సుశీల్ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ పాత బస్తీలో యువతకు తెలిసేలా భారతదేశం కొరకు సైనికులు తమ ప్రాణాలను పరంగా పెట్టి దేశ ప్రగతిని ముందుకు ఎలా తీసుకెళ్తున్నారో గణనాథుడి రూపాల్లో ఆపరేషన్ సుందర్ దృశ్యాలను ఏర్పాటు చేశాము. దాదాపు 15 లక్షల మేర ఖర్చు అయింది. దేవాలయంలో వెనుక గణనాథుడు కొలుస్తూ వచ్చే భక్తులకు వీడియో రూపంలో ఆపరేషన్ సింధూర్ గురించి తెలుపుతూ మహిళా శక్తి పెంపొందించడం మా యొక్క ఉద్దేశం అన్నారు. ముంబై లాల్బాగ్చా రాజా గణేష్ ఫస్ట్ లుక్ విడుదల. గణేష్ చతుర్థి సందర్భంగా దేశవ్యాప్తంగా సందడి మొదలైంది. నిర్వాహకులు గణేష్ మండపాల ఏర్పాటు, ప్రతిమల తరలింపు చేస్తున్నారు. ముంబైలో ఐకానిక్ లాల్బాగ్చా రాజా గణేష్ విగ్రహం ఫస్ట్ లుక్ ను ఆదివారం విడుదల చేశారు. లాల్బాగ్చా గణపతిని మొదటిసారి చూసిన భక్తులు మంత్రముగ్ధులయ్యారు. లాల్బాగ్చా రాజా ముంబైలో ఎక్కువ మంది దర్శించుకునే గణేష్ మండపం. సినీ రాజకీయ ప్రముఖులు ఇక్కడకు దర్శనానికి వస్తారు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపాలా? అమిత్ షా జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపాలా? ఇటీవల జైలుకు వెళ్లిన తర్వాత కూడా రాజీనామా చేయని ధోరణి కనిపిస్తోంది. తమిళనాడు, ఢిల్లీలో మంత్రులు సీఎం జైలుకు వెళ్లినా రాజీనామా చేయలేదు. జైలుకెళ్తే రాజీనామా చేయాల్సిందే అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ఇంటర్వ్యూలో అన్నారు. 30 రోజులు జైల్లో ఉంటే పదవి కోల్పోయే బిల్లును కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. केजरीवाल जो थे उनका भी ऐसे ही हुआ था, बेल मिला और फिर उसके बाद वो वापस आ गए. क्या यही होने वाला है? हर
नॉन बीजेपी चीफ मिनिस्टर के साथ। तो आप मुझे एक बात का सवाल जवाब दीजिए, नॉन बीजेपी बीजेपी छोड़ दीजिए, दोनों के लिए समान कानून है, परंतु किसी ने भी जेल से सरकार चलानी चाहिए क्या? आजादी से अब तक कई सारे नेता जेल में गए, कई सारे मुख्यमंत्री भी गए, मंत्री भी गए, और सबने इस्तीफा देकर जेल में गए। अभी अभी एक ट्रेंड शुरू हुआ कि जेल में जाने के बाद भी इस्तीफा नहीं देना। ढेर सारे ऐसे लोग हैं जिन्होंने इस्तीफा दिया। तमिलनाडु के कुछ मंत्रियों ने नहीं दिया, दिल्ली के मंत्री और मुख्यमंत्री ने नहीं दिया, और सरकार के सचिव, डीजीपी, मुख्य सचिव इनके पास आदेश लेने के लिए जेल में जाएंगे। ये क्या हमारे लोकतंत्र को दुनिया में सम्मान दिलाएगा क्या? ये मुद्दे पर चिंता चर्चा होनी चाहिए, नहीं होनी चाहिए। और मैं आज जो कांग्रेस पार्टी इसका मुखर कर विरोध कर रही है, वो कांग्रेस पार्टी के एक स्टैंड को ही मैं कह रहा हूं। जब यूपीए की सरकार थी, श्री मनमोहन सिंह जी इनके प्रधानमंत्री थे और लालू प्रसाद यादव जी इनके मिनिस्टर थे। लालू प्रसाद जी को सजा हो गई। मनमोहन सरकार एक ऑर्डिनेंस लेकर आई कि 2 साल की सजा हो तो भी अपील का स्टेज बाकी है तो उनकी सदस्यता नहीं जाती है। यही मॉरल ग्राउंड था जो आप कोट कर रही हो। तो एक ऑर्डिनेंस लेकर आए कि हम इसको बदल दे रहे हैं। ऑर्डिनेंस से बदलने का कैबिनेट ने प्रस्ताव भी किया। यही श्री राहुल गांधी इसको कंप्लीट नॉनसेंस कहकर सार्वजनिक रूप से प्रेस कॉन्फ्रेंस में फाड़े थे ऑर्डिनेंस को। और देश की कैबिनेट ने और देश के प्रधानमंत्री ने जो फैसला लिया था, उनकी पार्टी के ही प्रधानमंत्री ने जो फैसला लिया था, उसका मॉरल ग्राउंड पर उन्होंने मखौल उड़ाया था। और मनमोहन सिंह एक सॉरी फिगर बनकर रह गए थे पूरी विश्व के सामने। आज वही राहुल गांधी बिहार में सरकार बनाने के लिए सजा हो गई, वो लालू प्रसाद जी को गले मिल रहे हैं। ये ड्यूअल स्टैंडर्ड नहीं है क्या? ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 51 దరఖాస్తులు రాగా అత్యధికంగా భూ సమస్యలు 20, గృహ నిర్మాణ శాఖ 10, పెన్షన్ 2, ఉపాధి కల్పన 2, ఇతర శాఖలకు సంబంధించినవి 17 ఫిర్యాదులు అందాయి. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన 53 దరఖాస్తులు పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. దరఖాస్తులు నిశితంగా పరిశీలించి పెండింగ్ ఉంచకుండా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్టీఓ రవి, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడల పేరు చెబితే షాద్నగర్ ప్రాంతం పేరు గుర్తుకు రావాలని షాద్నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ ఆకాంక్షించారు. సోమవారం ఎమ్మెల్యే ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో క్రీడలకు సంబంధించి ఎమ్మెల్యే శంకర్ చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందజేశారు. 2 లక్షలు క్రీడాకారులకు నగదు అందజేశారు. క్రికెట్ కిట్ల కోసం షాద్నగర్ క్రికెట్ అసోసియేషన్ నిర్వాహకులు కబీర్ మరియు క్రికెట్ కోచ్ చిన్నాకి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేతుల మీదుగా చేగూరు అంజయ్య గౌడ్ సహకారంతో క్రికెట్ క్రీడాకారుల ఆధ్వర్యంలో క్రికెట్ కిట్స్ మెటీరియల్కి 1 లక్ష రూపాయలు అందజేయడం జరిగింది. వారం రోజులుగా యూరియా కోసం తిప్పలు పడడం జరుగుతుందని, ఉదయం 5 గంటల నుండి వరుసలో నిలబడి ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు వాపోయారు. చేగుంట మండల కేంద్రంలో యూరియా వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న రైతులు ఉదయం 5 గంటల నుండి భారీగా తరలి వచ్చిన రైతులు క్యూలో నిలబడ్డారు. వ్యవసాయ అధికారులు రైతులను లైన్లో ఉంచి ఒకరికి 1 యూరియా సంచి చొప్పున పోలీసులు పహారా మధ్య టోకెన్లు అందజేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు యూరియా తిప్పలు లేకుండా చూడాలని వారు కోరారు. చందా అయిపోయింది సార్, మప్పుల 5:30 వచ్చాం సార్. ఇక్కడ మరీ ఘోరంగా ఉంది. 5 ఎకరాలు నాటేసి మొక్క సంచిస్తారట. పరిస్థితి ఏంటి సార్? మాకు 500 మంది దాకా ఉన్నారు సార్. సంచులు 250 సంచులు వచ్చినట్టు. 4 రోజులు సార్ తిరగబట్టి 4 వరకు ఒక సంచి దక్కుతుంది. ఇవాళ ఒక సంచి ఇస్తాను. చెవుట మండలం మండలం నుంచి తిరుగుతా ఉన్నాం. మంచు ఇవాళ 4 రోజులు ఇవాళ ఒక సంచి ఇస్తాను. చెవుట మండలం
రైతులకు యూరియా తిప్పలు ఇప్పటికీ వారం రోజులు రైతులు కావున యూరియా తప్పడం లేదు. ఎందుకంటే మనకు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన యూరియా 8.4% యూరియా శాతం రావాలి. ఇప్పటికీ 60,000 మెట్రిక్ టన్నుల యూరియా మనకు తెలంగాణకు రావాల్సింది. దాదాపు ఇప్పటికి వచ్చింది 20,000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది కావున ఇంకా మనకు రావాల్సింది 40,000 మెట్రిక్ టన్నుల యూరియా రావాలి. అందుబాటులో లేదు కాబట్టి రైతులు చాలా తిప్పల పడుతున్నారు. ఈ ప్రభుత్వం ఇంతకుముందు ఇట్లా జరగలేదు కాబట్టి ఇది మనకి ఇచ్చేది మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది కావున ఏ ప్రభుత్వం. పేరు అరుణ, మాది రెడ్డిపల్లి చేగుంట మండలం. యూరియా దొరకడం లేదు కాబట్టి లైన్లకు పొద్దున వచ్చినాం. పొద్దున 5కి వచ్చినాం మేము యూరియా కోసం. నిన్న మరిపోయినాం, ఈరోజు మళ్ళీ వచ్చినాం. ఏమంటున్నారు సార్ లైన్లో పెట్టింది మేడం, ఒకటే ఇస్తా, వేరే మండలి వాళ్ళకి ఇయ్యా, చేగుంట మండలి వాళ్ళకి ఇస్తా అని, మంచిగా ఒకటే ఇస్తా అని చెప్పిపోయింది మేడం. ఎన్ని సంచులు వచ్చినట్టు మరి? 250 సంచి వచ్చింది అన్నది మేడం. ఎంతమంది మరి? మస్తు 20 మంది దాకా ఇక్కడ. ఎంతమందికి వస్తుంది? 500 మంది. ఏమో తెలియదు. ఎన్ని గంటలకు వచ్చినావు? 5కి, పొద్దున 5కి వచ్చినాం. 5 గంటలకు వచ్చి మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్ ఎదుట ఖాతాదారుల ఆందోళన. బ్యాంక్లో తమ బంగారం ఉందా పోయిందా తమకు తెలపాలని ఆందోళనకు దిగిన ఖాతాదారులు. బ్యాంక్లో చొచ్చుకొచ్చి అధికారులను ఫెరావు చేసిన ఖాతాదారులు తమకు బంగారం పైన పూర్తి వివరాలు వెల్లడించి ఏ విధంగా లబ్ధిదారులకు చెల్లిస్తారో హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ఖాతాదారులు. బ్యాంక్లోని ఓ ఉద్యోగి డబ్బు బంగారంతో ఉడాయించిన ఘటనపై ఖాతాదారులు ఆందోళన. టాప్ లెవెల్లో ఏ డెసిషన్ తీసుకుంటారో దాని ప్రకారం బ్యాంకు ఇక్కడ ఉన్న సిబ్బందికి డైరెక్ట్ చేస్తుంది. దాని ప్రకారం వీళ్ళు యాక్ట్ చేస్తారు. పబ్లిక్ సార్, మేము అందరం పబ్లిక్ లో వచ్చి కాదండి, మీకు పబ్లిక్ కోసమే కదా, పబ్లిక్ అందరూ రావాలి కదా. ఏమీ మీకు న్యాయం చేయకుండా వచ్చి కూర్చుని మీరు ఊరుకోరు కదా. అదే సార్, మాకు న్యాయం చెప్పండి. ఎలా చేస్తారు అది పక్కన పెట్టి చేస్తామంటే మాకేం లాభం? మీకు మీ బిజినెస్ ఇన్సూరెన్స్ ఒకటే సార్. 200 ఇప్పుడు మీ దగ్గర తీసుకున్న లోన్ మేము పూర్తి బాధ్యత వహించి సకాలంలో చెల్లించే బాధ్యత మాది. మేము పెట్టిన గోల్డ్కు మీరు అంతే బాధ్యత వహించి అది మాకు అప్పగించాల్సిన బాధ్యత మీది. 2 రోజులు పడుతుందా? 2 రోజులు పడుతుంది ఖచ్చితంగా బ్యాంక్ మీకైనా వచ్చింది. మీరు వాడవడం ఏది మేనేజర్ వాళ్ళు లేదు కదా సార్. ఎస్బీఐ మాకు బాధ్యత వహించాలి, మీరు వహిస్తారా లేదా? మాకు అంతే కావాలి సార్. బాధ్యత వహిస్తుంది కాబట్టి ఈరోజు కూడా బ్యాంక్ ఓపెన్ చేస్తాము. బ్యాంక్ ఆపరేషన్ మీ అందరికీ సమాధానం చెప్పడానికి బయటకు వచ్చాము. దీనికి సంబంధించి ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయింది. మీకు అందరికీ ఎఫ్ఐఆర్ పబ్లిక్ అవైలబుల్గా ఉంది. ఎంత పోయింది గోల్డ్ క్యాష్ పరంగా అందులో మనం చేసాము. దానికి తగ్గట్టుగా పోలీసులు కూడా దాన్ని వర్కౌట్ చేస్తున్నారు. దాన్ని కేసౌట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మేము కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటాము. ఒక్క మాట బ్యాంక్ ఖచ్చితంగా ప్రతిరోజు ఓపెన్ చేసి రన్ చేస్తాము. మాకు డీటెయిల్స్ ఇవ్వాలి. బ్యాంక్ అనేది ప్రభుత్వ రంగ సంస్థ. దానిపై నమ్మకంతో మేము గోల్డ్ ఎక్కి లోన్ తీసుకోవడం జరిగింది. ఈ రోజు మా యొక్క గోల్డ్ ఇవ్వడం సిబ్బంది దాన్ని తస్కరించిందని మేము పత్రికల ద్వారా మీడియా ద్వారా తెలిసింది. మీకు పూర్తి బాధ్యత ఎస్బీఐ వహించి మాకు పూర్తి న్యాయం చేయాలని మేము హలో వీలైతే ఎస్బీఐ పైన సుప్రీంకోర్టులో కేసు వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా దీనికి ఇలాంటి ఆర్థిక నేరస్తులను వదిలిపెట్టకుండా ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. ఎస్బీఐ అనేటువంటి బ్యాంకు ఒక ఉన్నతమైన బ్యాంకు సంస్థ కాబట్టి మేము అందరం దీన్ని నమ్ముకొని పెట్టడం జరిగింది. ఈ పెట్టిన దాంట్లో చాలా మంది వ్యవసాయదారులు ఉన్నారు. వాళ్ళ వ్యవసాయ అవసరాల కోసం బ్యాంకులో పెట్టడం జరిగింది. వాళ్ళందరూ ఇంకా ఇక్కడికి చేరుకోలేదు. వాళ్ళు రూపాయి ఆటన పోగేసుకొని తులం అర్తులం కొనుక్కొని వారి వ్యవసాయ అవసరాల కోసం పెట్టుకోవడం జరిగింది. కాబట్టి బ్యాంకుపై మాకు పూర్తి నమ్మకం ఉన్నది. కాబట్టి పై అధికారులు ఎవరున్నారో మాకు వచ్చి ఈ రోజు మాకు ఈ హెల్ప్ లైన్ పెడతారా, లేకపోతే మాకు ఏ విధంగా మా యొక్క నష్టాన్ని హామీ ఇస్తారో మాకు తెలియజేసే వరకు మా యొక్క ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని నేను ఎంతో ఆశపడి ఇలా పెట్టుకున్నాం. మేము మా పిల్లల వస్తువుల గురించి అన్ని జ్ఞాపకాలు గురించి కూడా ఇందులో పెట్టుకున్నాం. మాకు కావాలి, మాకు వేరే కూడా మాకు ఏదైనా సహాయం ఇప్పుడు ఉన్నాయి లేని ఉన్నాయి, ఎంతవరకు ఉన్నాయో అంతవరకు ఉన్నాయని పెడతా అన్నారు. అవి కూడా చెప్పట్లేదు, పెట్టట్లేదు.
మాకు ఏదో ఒకటి సహాయం చేసి మాకు బయటపడేటట్టు చేయండి దయచేసి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలంలోని గణేష్ గడ్డ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ తన నివాసమైన రామచంద్రపురం నుండి పాదయాత్రగా బయలుదేరి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించి ఈ పాదయాత్ర నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో బొంతపల్లి వీరభద్రస్వామి, చైర్మన్ ప్రతాపరెడ్డి, బీరంగూడ దేవస్థానం చైర్మన్ సుధాకర్ మరియు ఇతర మండలాధ్యక్షులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మర్చద ప్రాచద ప్రియ మేధాదో అర్చద సుమంగళీర్యం మధురిమాగం సమేత పశ్యద సహస్రాక్ష కున్నప్పుడు రావాల్సి వస్తుంది. అందులో భాగంగానే ఆ భగవంతుడు ఈరోజు రప్పించుకున్నాడు మా అందరినీ. మరి మేము కానీ మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కలిసి మళ్ళీ అక్కడి నుంచి వినాయక నగర్ నుంచి ఇక్కడికి మరి ఆ భగవంతుడిని దర్శించుకోవడం జరుగుతుంది. ఆ విఘ్నాలన్నీ తొలగించాలి. ఆ భగవంతుడు మరి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా సుభిక్షంగా, సంతోషంగా, ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా విఘ్నేశ్వరుని వేడుకుంటాం. నుంచి కూడా నవరాత్రులు స్టార్ట్ కాబోతూ ఉన్నాయి కాబట్టి 27 నుంచి మరి 6 వరకు, మరి 27 నుంచి 6 వరకు మరి దాదాపు 9 రోజులు కదా. 9 రోజులు ఈ నవరాత్రులు కూడా మళ్ళీ ఇక్కడ కూడా చాలా ఘనంగా మరి వినాయక టెంపులే కాబట్టి ఇక్కడ చాలా ఘనంగా గొప్పగా నిర్వహిస్తూ ఉంటారు. మరి అందరూ కూడా ఇక్కడ చుట్టుముట్టున్నటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి పక్క నియోజకవర్గాల నుంచి ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టుముట్టున్నటువంటి అన్ని గ్రామాల నుంచి కూడా మరి అందరూ కూడా ఇక్కడ మరి ఇక్కడికి ఈ ప్రత్యేకత ఉన్నటువంటి ఈ గణేష్ టెంపుల్కి అందరూ కూడా విచ్చేస్తారు. ఇక్కడ చాలా గొప్ప ఘనంగా ఈ 9 రోజు నవరాత్రులు నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి మరి ఆ కమిటీ సభ్యులకి వాళ్ళ బృందానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి 9 రోజులు కూడా మరి అందరికీ కూడా పూజలు చేసుకొని మరి ఆ విఘ్నేశ్వరుడు అన్ని విఘ్నాలన్నీ అందరికీ తొలగించి అందరూ కూడా ఈ సంవత్సరం కాలం మొత్తం కూడా అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మా స్వగృహం నుండి ఈరోజు వినాయక్ నగర్ నుండి గణేష్ గడ్డ దాకా మేము ఈరోజు పాదయాత్ర పెట్టుకున్నాము. అందరము మా కుటుంబం అందరం కలిసేసి స్వామివారి దర్శనం కోసం వచ్చాము. చాలా బాగా జరిగింది. అందరూ బాగుండాలని, అందులో మేము ఉండాలని చెప్పేసి కోరుకుంటూ గణపయ్యకి ప్రార్థన చేసుకున్నాము. పాదయాత్ర చేయడానికి కారణం ఏంటి మేడం? అందరము బాగుండాలని చేస్తున్నాం. కారణం ఏం లేదు. ప్రత్యేకంగా కారణం అంటే ఆ క్వశ్చన్లో ఆన్సర్ మీ దగ్గర ఉందన్న. అందరం బాగుండాలి అంతే. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం ప్రభుత్వ వైద్యశాలలో, ఇబ్రహీంపట్నం మండలం దండు మైలారం గ్రామంలోని ప్రభుత్వ వైద్యశాలలో భువనగిరి ఎంపీ నిధులతో వాటర్ ప్లాంట్లు ప్రారంభోత్సవం చేసిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, గడ్డన్నార మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఈసీ శేఖర్ గౌడ్, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్, యాచారం మండలం మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ మండలం అధ్యక్షులు మస్కు నరసింహ, మహిళా నాయకురాలు అమృత సాగర్, దండు మైలారంలో ఈదులకంటి నరేష్ గౌడ్, నెట్టు నరసింహ, పిట్టల అనసూయ, సీతయ్య, ముదిరాజ్, రావణమోని లింగం రవి, నెట్టు గాలయ్య, వైద్య ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
సైడ్ ఉన్నామా సైడ్ తర్వాత మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో గుండెపోటుతో మరణించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నూక జంగయ్య ముదిరాజ్ మరణం వార్త తెలియగానే ఆరుట్ల గ్రామానికి చేరుకొని నూకం జంగయ్య ముదిరాజ్ భౌతిక గాయంపై పూలమాల వేసి నివాళులర్పించిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో గడ్డియన్నార్ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, మంచాల సహకార సంఘం చైర్మన్ వెదిరే హనుమంతురెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొంగర విష్ణువర్ధన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం మార్కెట్ డైరెక్టర్ సాత్రి ఎల్లేష్, మంచాల మండలం కిసాన్ సేల్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. నా మీద చూసి పెట్టేయండు ఎట్లా చేసు పిల్లలు పెట్టేయ్యా, నాకేం ఆధారం లేదు, నా పిల్ల ఒకటే ఉంది. అది 5 నిమిషాలు అంతా అయిపోయిందయ్యా, ఎక్కడ కుదిరాచుకోకుండా చేసిండాను. నర్సరావుపేట పట్టణంలోని అత్యంత రద్దీగా ఉండే మల్లమ్మ సెంటర్లో సోమవారం తెల్లవారుజామున ఆగంతకుడు బేకరీ మార్ట్ షాప్ లో ప్రవేశించి ₹1,50,000 నగదును మాయం చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ లో యువకుడు స్పష్టంగా షాప్ షట్టర్ పగలగొట్టి లోనికి ప్రవేశించి నగదు తీసుకువెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. షాప్ యజమాని హర్షవర్ధన్ చోరీ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరుగుతోంది.
అట్కేసర్ మున్సిపాలిటీలో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెనకు ఇరువైపులా ఉన్న రోడ్డు భారీ వర్షాల వలన కార్లు, ద్విచక్ర వాహనాలు ప్రజలు నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్న ప్రజలను చూసి వారి బాధలను మున్సిపాలిటీ కమిషనర్ గాని ప్రభుత్వం గాని పట్టించుకోకపోవడంతో ఈ రోజు ఐక్య కార్యాచరణ కన్వీనర్ మారం లక్ష్మారెడ్డి మరియు మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ జేఏసీ సభ్యులు కలిసి దగ్గరుండే గుంతలు ఏర్పడ్డ దగ్గర ఇరువైపులా కాజా బిర్యానీ సెంటర్ నుండి ఎస్బీ టైలర్ ఇంటి వరకు వెడల్పు చేసి మట్టిపోయించడం జరిగింది. కార్యక్రమంలో జేఏసీ సభ్యులు బచ్చు నగేష్ కుమార్ గుప్తా, అల్లు కమలాకర్, బచ్చు ప్రమోద్ గుప్తా, ఎండి సిరాజ్, నాయకులు ఎంఏ ఖలీల్, వెంకటేశ్వర్లు చారి, బుజేరా, వ్యాపారులు, ప్రజలు పాల్గొన్నారు. జై జేఏసీ 17 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ అర్ధరహితమైన పని ఇంతవరకు కూడా చలనం లేకుండా ఉన్నది. జేఏసీ వచ్చి చేస్తే జేఏసీ అంతా కూడా ఏదో వీళ్ళ స్వార్థానికి చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. స్వార్థానికి అవసరం లేదు. అందరూ కూడా మేము ఇక్కడే ఉన్నాము. బాలాజీ నగర్లో అందరూ కూడా వచ్చి కూర్చోవాలి. అక్కడ కూర్చొని మాట్లాడే వ్యక్తులు చాలామంది మాట్లాడుతున్నారు. నిజానికి స్లాబ్ అని చెప్పి ఎవరిది ఒక్క స్లాబ్ అయింది. ఈ పాటికి ఎప్పుడు అయిపోవాలి. వర్షాకాలంలో కూడా మట్టి పోగిస్తే ఇదే పరిస్థితి. ప్రస్తుతానికి ఇప్పుడు కూడా వినాయక చవితి వచ్చింది కానీ నాయకుల్లో చలనం లేదు. ఏ మాత్రం చలని ఖాళీ దీన్ని కేవలం రాజకీయ లబ్ధి గురించి రాజకీయంలో పావులుగా వాడుతున్నటువంటి ఈ నాయకులు నిజానికి నాయకులైనా అది మాకు సిగ్గు అనిపిస్తుంది. కాబట్టి జేఏసీ ద్వారా దీన్ని అయిపోయేంత వరకు మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత ఇదే కాదు నెక్స్ట్ ఇది కంప్లీట్ కాని పక్షంలో ఔటర్ రింగ్ రోడ్ పైన కూడా దిగ్బంధం చేస్తాం. మనం అదే పని చేసి చూపిస్తాం. జై జేఏసీ. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నిజాంపేట్ మున్సిపాలిటీ శ్రీ దుర్గానగర్ కాలనీలో హాస్టల్స్ వద్దు అంటూ ఆవేదన వ్యక్తం చేసిన కాలనీ వాసులు. ఇక్కడ హాస్టల్స్ పెట్టిన తర్వాత రాత్రి సమయం గంజాయి, సిగరెట్లు తాగుతూ రోడ్లపై తిరుగుతున్న ఆడవాళ్లపై హేళనగా మాట్లాడుతున్నారు. ఇక్కడ రెసిడెన్షియల్స్ పర్మిషన్ తీసుకుని రూల్స్ కు విరుద్ధంగా కమర్షియల్ కట్టడాలు నిర్మించినా ఏమాత్రం కమిషనర్ స్పందించడం లేదు. బిల్డర్ల ఇష్టానుసారంగా స్టీల్ +2 పర్మిషన్ ఉంటే ఎటువంటి సెట్ బ్యాక్ లేకుండా 5 ఫ్లోర్లు వేసి హాస్టల్స్ ఇవ్వటం మా కాలనీలో నిషేధిస్తున్నాం. దయచేసి ఇక్కడ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వీటిపై తగిన చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు అన్నారు. వీళ్ళకందరికీ నమస్కారం అండి. మేమంతా జీపీఆర్ లేఅవుట్ వాసులం. ఇక్కడ 2022 నుంచి ఆక్యుపేషన్లో ఉన్న వాళ్ళం. మేము ఇక్కడ ముందుగా ఇక్కడ ఎటువంటి సర్వీసెస్ కానీ ఎటువంటి సదుపాయాలు కానీ లేవు. ఇప్పుడిప్పుడే మేము మా కాలనీ డెవలప్ చేసుకుంటున్నాం. కానీ ఈ మధ్య 1 సంవత్సరం దగ్గర నుంచి ఈ మధ్య హాస్టల్ల న్యూసెన్స్ చాలా ఎక్కువైపోయిందండి. బాయ్స్ హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్స్ చాలా వరకు కన్స్ట్రక్షన్ జరిగిపోయాయి. రాత్రి అయితే చాలు పిల్లలు ఏం చేస్తున్నారో ఎలా తిరుగుతున్నారో అనేది మాకు తెలుసు. కేబిహెచ్పిని తరపించే విధంగా, కూకట్పల్లిని తరపించే విధంగా ఇది కూడా మరో కేబిహెచ్పి, మరో జేఎన్టీయూ తయారయ్యే విధంగా ఉంది. సో అక్కడ మనం అడ్డుకోలేకపోయినాం టౌన్ ప్లానింగ్ని. దేన్ని ఇక్కడ డెఫినెట్గా అడ్డుకోవాలి. అడ్డుకుంటే మనం ఎన్నో విధాలుగా అరికట్టవచ్చు. ముఖ్యంగా ఇక్కడ రిజిస్ట్రేషన్లు లేవు. హాస్టల్కి పర్మిషన్ ఎవరు ఇస్తున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. కానీ అందరూ 5 ఫ్లోర్లు కట్టుకుంటారు. 200 గజాలలో 5 ఫ్లోర్లు కట్టుకుంటున్నారు. 400 గజాలలో 6 ఫ్లోర్లు 7 ఫ్లోర్లు వేస్తున్నారు. పెంట్ హౌస్లు వేస్తున్నారు. ఇష్టం ఉన్న రకంగా వివరిస్తున్నారు. మేము చాలాసార్లు గవర్నమెంట్కి క్వశ్చన్ చేయడానికి ట్రై చేసినాం. మాకు ఎటువంటి సపోర్ట్ రాలేదు. ఈ మధ్య మాకు కొంత సపోర్ట్ వచ్చి రోడ్లు శాంక్షన్ జరిగినాయి. అవి జరుగుతున్నాయి, చాలా అద్భుతంగా జరుగుతుంది. కానీ ఈ ఇల్లీగల్ హాస్టల్స్ మాత్రం అరికట్టలేకపోతున్నాం. డ్రైనేజ్ వ్యవస్థ కూడా కాలనీ వాసులు అందరం కలిసి చేసుకోవడం జరిగింది. పొలిటీషియన్లతో ఫైట్ చేసి వీళ్ళతో ఫైట్ చేయడం జరిగింది. అన్ని సవగా జరుగుతున్నాయి. కానీ ఇల్లీగల్ హాస్టల్ మాత్రం అరికట్టాలని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. ఇక్కడ ఉన్న కాలనీ వాసులలో ఆడోళ్ళు నడవాలంటే కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది. ఆడోళ్ళు నడవలేకపోతున్నారు, పిల్లలు లిటరల్లీ తిరగలేకపోతున్నారు, ఏం చేయలేకపోతున్నాం. ఈ హాస్టల్ చేయబట్టి వాళ్ళతో కొట్లాడలేము కూడా. మేము అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి. సో దయచేసి గవర్నమెంట్ ముంగడికి వచ్చి మా సమస్య పరిష్కరించవలసిందిగా మేము గవర్నమెంట్ని కోరుతున్నామండి. థ్యాంక్ యూ. వేళల్లో ఈ స్టూడెంట్స్ అందరు కూడా తాగి న్యూసెన్స్ చేస్తున్నారు. రాను డ్రగ్స్, హెరాయిన్ ఇట్లాంటివి కూడా అలవాటు అయిపోతుంది. రీసెంట్లీ ఒక పర్సన్ ఇక్కడ ఏం చేసిందంటే కార్లో డీజే పెట్టి డ్యాన్సులు చేయడం మొదలుపెట్టాడు. ఇది మన సీఏ గారు కూడా పంపించాము. అయినా కూడా ఈ హాస్టల్స్ ఏం చేస్తున్నారంటే ఇష్టం వచ్చిన 200 యాడ్స్లో 5 గంటల నుండి వరుసలో నిలబడి ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు వాపోయారు.
బ్యాంకులో తమ బంగారం ఉందా పోయిందా తమకు తెలపాలని ఆందోళనకు దిగిన ఖాతాదారులు. గణేష్ గడ్డ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్.